హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మన వరల్డ్ అయితే డిలీట్ అయిపోయింది, మన సర్వైవల్ సిరీస్. ఎందుకంటే బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. ఎందుకే మనం ఈరోజు అయితే న్యూ ఎపిసోడ్తో వచ్చేసినాం. ఇదైతే ఒకటి చెంక్. దాంట్లో మనమైతే సర్వైవ్ చేయబోతున్నాం. ఏంటంటే ఆయన కొట్టబోతున్నాం. నా పక్కనైతే మా బ్రదర్ ఉన్నాడు. ఇద్దరం కలిసి ఆడబోతున్నాం. చూపిస్తాం మీకు, చెంక్ చూపిస్తామండి. ఇగో ఎట్లుంది. కింద జాంబీస్ సౌండ్ కూడా వస్తుంది. కింద డైమండ్స్ కూడా ఉన్నాయి కదా. ఇంకో ఈడ ఐరన్ కూడా ఉంది. మనమైతే ఈడైతే ఐరన్ చేసేయచ్చు. దాని తర్వాత నెక్స్ట్ డైమండ్ పోవచ్చు. ఓకే, లెట్స్ గో. మనమైతే చేసేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇచ్చి పడేద్దాం. మా తమ్ముడైతే వుడ్ మైన్ చేస్తాడు. ఇప్పుడు వుడ్ మైన్ చేసి మనకి ఇస్తాడు. మన స్కిన్ అయితే కొత్తగా ఉందని అనుకుంటుంది కదా. నేనే ఎడిట్ చేసిన ఇది స్కిన్. ఎట్లుందో చెప్పండి కామెంట్స్లో. జాంబీ సౌండ్ అయితే ఫుల్ వస్తుంది. మనమైతే గట్టి సర్వైవ్ చేయాలి. వుడ్ అయిపోయిందన్న చేసుకో, నీకేం బాగుంది. పికాక్ సపోర్ట్ చేసుకో. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. నువ్వు క్రాఫ్టింగ్ చేస్తావు. మనకైతే ఇక్కడ ఫుడ్ అది వుడ్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకు వుడ్ దొరకదు. అందుకే అయితే చాలా చూసుకొని ఆడాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వుడ్ యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫుల్ వుడ్ యూజ్ ఉంటుంది. మనకైతే కింద స్టోన్ ఉంది. మనమైతే స్టోన్ కంప్లీట్ అయ్యాడు. అంటే కింద ఉంది. వద్దు దాగా ఇందులో జాంబీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు పోదాం. మనమైతే ఒక స్వాడ్ చేసేసుకున్నాం. జాంబీస్ ఉన్నాయి కదా. జాంబీస్ స్పానర్ ఉంది. మనమైతే అవుట్ అయిపోయినాం. అదే మన సమన్లు అయితే పోతలేవు. అయితే నేను కూడా పోతా. అది దొమ్మి పెట్టు. నేను డబ్బులు మనమైతే కొట్టేద్దాం. మనకైతే సమాన్ పోతుంది. మనకి ఏ రిస్క్ లేదు. ఇద్దరు అయిపోయింది. ఇద్దరిని చంపేసిన. మనమైతే మళ్ళీ పోదాం. మనమైతే ఫస్ట్ అయితే జాంబీస్ కానీ వీడైతే జాంబీ స్పాన్ అండి. జాంబీ స్పాన్ ఇంకా అన్నీ ఈడ మంచి స్పాట్ ఉంది ఫ్రెండ్స్ కొట్టడానికి. ఒక దగ్గర అయితే కాపర్ అంతా ఇప్పుడే వద్దు. కిందకి వెళ్ళి చచ్చిపో. అన్ని చింపులు నా సామాన్తో కప్పు టేబుల్ ఇంకా జాంబీస్ స్పాన్ అవుతున్నాయి. మనమైతే జల్దీ జాంబీస్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా రావచ్చు.
జాంబీ స్పాన్ అయితే కొట్టేసిన. మనమైతే స్టోన్ మైనింగ్ చేద్దాం. మనకైతే మా తమ్ముడికైతే మనమైతే ఇట్లా స్టెప్స్ రాయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మనమైతే తొందరలోనే ఒక ఎస్ఎంపి క్రియేట్ చేయబోతున్నాం. గోల్డెన్ ఎంచర్మెంట్ యాపిల్ దొరికింది ఫ్రెండ్స్. రియల్ గల ఫ్రెండ్స్, గోల్డెన్ ఎంచర్మెంట్ యాపిల్. See this. See this, see this, see this, see this. కొడతా ఫుల్ లెమన్ మంచిగా అవుతుంది. ఓకే, ఫుల్ అవుతుంది. మనమైతే స్టోన్ మైన్ చేసి ఫస్ట్ అయితే అది చేద్దాం. మనం కూడా చచ్చిపోతాం, పైకి వెళ్ళిపోతాం. మనకైతే ట్యాబ్లెట్స్ వచ్చింది. ట్యాబ్లెట్స్ ప్యాన్ స్పూన్. మనమైతే మళ్ళీ కిందకి వచ్చేసినాం. మనమైతే పైకి వెళ్ళాలి. అవైతే ఒకటి చేసేద్దాం, చేసి అట్లనే యూజ్ చేసేద్దాం. ఎగ్స్ అవసరం వస్తుంది. మనమైతే మళ్ళా కిందికి వచ్చినాం. మనమైతే మళ్ళా పోవాలి పైకి. మనమైతే ఒక స్టెప్స్ ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఒక స్టెప్స్ ట్రావెల్ అవుతుంది. ఇవి రెండు నీకు గడ్డలు, 2 గడ్డలు తీసుకున్నా. ఓకేనా, అయిపోతా అయితే 2 అవర్ అయిపోతా. అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు నువ్వు చెప్తే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ కూడా కొనుక్కుంటాము, మీరు అది చేసి సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా కొనుక్కుంటాం. మనకైతే మనమైతే ఇంకా నెక్స్ట్ పోవాలి. మనమైతే సీదా కింద పడిపోయాం.
వచ్చేస్తుంది నేను రూట్ వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఎక్కువ ఫ్రెండ్స్, మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మేమైతే రోబ్లాక్స్ వీడియోస్ అయితే కూడా చేస్తాం. మీకు రోబ్లాక్స్ తేవాలంటే అది చూడండి, నెక్స్ట్ బ్లాగ్ చేస్తే అది చేద్దాము. ఓకే, ఇంకా ఊర్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. ఫుడ్ కావాలి, మేమైతే ఫస్ట్ స్టెప్స్లో అయితే చేసేసాం. నాకైతే ఇలా ఏం లేదు నోట్ అంతా. నాకు తెలిసి నాకు కింద చెస్ట్ ఉంటుంది కదా, బ్యాగ్ ఉంది. నేమ్ ట్యాగ్ శాండ్ అన్న అవసరం లేదు మనకి. బై మిస్టేక్ కొట్టేసినప్పుడు నీకోసం చెప్తున్నా అన్న, అవునా? ఎంత చెప్తున్నాను ఆడుకోవాలంటే అది కింద అక్కడ పెట్టండి, కామెంట్ చేయండి. అలా ఆడుతామని కామెంట్ చేయండి. అయితే మీరు మీ పేరు పెట్టితే మేము నీకు రిక్వెస్ట్ చేస్తే మీరు వస్తాడు ఏ వరల్డ్ కన్నా. మనం ఇద్దరం కలిసి ఆడదాం, ముగ్గురం వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్లై హై ఫర్ ఏ గిఫ్ట్ బిలో అంట. అంటే ఇలా గిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్. సైన్ బోర్డ్ రీచ్ చేసిన లేదు. మనకైతే షీల్డ్ క్రాఫ్ట్ అయిపోయింది. షీల్డ్ క్రాఫ్ట్ చేసిన నేను అది ఐరన్ కలర్ చేస్తా నాకు ఐరన్ కలర్ చేసి ఆర్మర్ చేస్తా నీకు నాకు. మనకైతే కాపర్ కూడా ఉంది. కాపర్ అయినా కూడా తీసుకోవచ్చు. కాపర్ కూడా కలెక్ట్ చేయాలి. మనకైతే ఐరన్ అంత లేదు మనకి ఇద్దరికి కావడానికి. పార్ట్ 1 నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. మీకైతే చాలా అది ఉంటుంది. సబ్స్క్రైబ్ మా వీడియో చూస్తారేమో మీరు చూసారా? ఒక్క చోట అందరికీ చెప్పండి ప్లీజ్. నేను అన్న ఒకసారి మీకు ఒక ఇమోట్ చూపించాను. ఫ్రెండ్స్ చూపింది నా ఇమోట్. నేను స్టార్టింగ్లో కూడా చేసిన ఫ్రెండ్స్. ఇది నా ఫేవరెట్ ఇమోట్ ఇది. బిగ్ అమౌంట్ ఇది. నువ్వు కూడా చేస్తావంటే ఇంకా ఇది చూడు. కనుక్కున్నా మనమైతే ఇది ఒక స్టేర్ కేస్ వేసినాము.
ఈ నుంచి పోవచ్చు తమ్ముడు. ఈ నుంచి ఈడెక్కి ఈ నుంచి పోవచ్చు. అయితే ఈ నుంచి కింద పడతాం మనం. ఈడ ఎక్కువ లెంత్ చేద్దాం. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇగ్నోర్ చేయండి. మనకి ఇట్లా క్లోజ్ చేయడానికి అయితే వస్తలేదు. ఇది ఇంకో స్టేజ్ పెట్టాను. ఓకే, ఆల్రెడీ ఫ్లోట్ అయింది. అది ఏం లేదు అలా. మనమైతే పికాక్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే బ్లాగ్స్ ఫుల్ యూజ్ ఉంటుంది, ఎందుకంటే అది చేయాలి. మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 64 బ్లాక్స్ అయితే అయినాయి. మనమైతే అక్కడ బ్లాక్ చేసేయాలి. ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంది ఫ్రెండ్స్, ఇది దొరికింది వేరే భయం. చిన్న చదువు ఒకసారి వచ్చి మనం అన్నాంగా మనమైతే అవుట్ అయిపోయినాం. లాస్ట్కి అయితే అది ఉంది ఫ్రెండ్స్.
పేజ్ ఓపెన్ చేయము. ఏముంది మనం పోవాల్సింది ఈడ కదా. మేము టెంపుల్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ వీడియో. అది ఫస్ట్ స్కై బ్లాక్ వీడియో కూడా వేస్తాం. ఫస్ట్ నెడల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మేము రోబ్లాక్స్ వీడియో చేస్తాము. ఆ తర్వాత అది ఫస్ట్ నెడల్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. నెడల్ అయితే సెకండ్ డైమండ్ స్టోన్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా చేస్తాము. ట్రై చేస్తాం. అట్లనే చేస్తాము. అవునైతే ఫుల్ అవుతాం. మనమైతే జల్దీ కిందకి వెళ్ళిపోవాలి. ఊరికే మనం కొట్టేస్తుంది. సరే పైనుంచి కొడదాం. పైనుంచి కదా. టార్చ్ చేసుకోవచ్చు. టార్చెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాలుగు జాంబీలు. మన షీల్డ్ అయితే ఆల్మోస్ట్ ఇరిగిపోయింది. ఒక్క జాంబీ అయితే వస్తుంది కానీ చాలా జాంబీస్ ఉన్నాయా. మీరు అనుకుంటుందేమో నేను అంతగానో చెప్తున్నా కానీ వీడు ఎట్లా కొడుతున్నా జాంబీతో అవుట్ అయిపోతున్నా అంటున్నాను. కానీ నేను నాకు గేమే రాదు అంట. పీసీలో రాదు, మొబైల్లో రాదు. నీకేదో ఊకని అంటే నేను చేపించడానికి నా టాస్క్. ఇప్పుడు అంటున్నా మంచిగా కొడుతున్నానేం కాదు. వీడియోడు ఇట్లా నాకు మీరు సపోర్ట్ చేస్తే చేయండి, చేయకపోతే చేయకండి హేటర్స్. ఇంకా కొత్త యూట్యూబర్ రాగానే అంతగానే ఏమవుతుంది. నేనైతే కిందకి వచ్చేసిన ఫ్లిప్కార్ట్ పైకి ఎక్కడానికి వచ్చేసట్టు ఈ బాగా తెలియదు. అదేది ఈ బాగా ఏమని మనమైతే వేయొచ్చు అనుకుంటా కానీ బుడ్లేదు. నేను నుంచి కిందికి వెళ్ళిపోయాను. ఏనంచలా ఇది ఏం డట్ ఇది తెలియదు. కింద నాకు తెలిసి మాక్స్ స్పానర్ ఉన్నాయి. నాదైతే షీల్డ్ ఇరిగిపోయింది.
మనమైతే ఎప్పుడైతే ఏం లేదు షీల్డ్ వేసుకోవాలి. గుడ్డు లేదు ఎట్లా అలా ఎవరు నేను చేసిన అలా ఏదైనా నేను చూడను. ఐరన్ అయితే ఉంది కానీ గుడ్డు లేదు ఫ్రెండ్స్. గుడ్డ అక్కడ ఉండాలి. ఓకే కొంచెం అయితే ఉంది గుడ్డు. ఈ గుడ్డు అయితే సరిపోదు అనుకుంటా ఫ్రెండ్స్. 8 సరిపోయింది ఫ్రెండ్స్. మనకైతే ఆర్మల్ లేదు, ఆర్మల్ చేసుకున్నాం. చెస్ట్ ప్లేట్ అయితే అయిపోయింది, హెల్మెట్ కూడా అయిపోయింది. సగం అయితే మనం నాకైతే ఇది ఇరిగిపోయింది కొత్తది. ఏ నుంచి పోవాలి ఫ్రెండ్స్ మనం? ఈ నుంచి. ఓకే కిందికైతే పోదాం. ఇదేందని చెప్తుంది. మనకైతే మంచిది తెలుసుకొని ఫుల్ హెల్త్ వస్తుంది. మనం కిందికి వెళ్ళే వరకు మొత్తం అయిపోతుంది అది. టెక్నాలజీ నా కోసం చూడండి ఫ్రెండ్స్, గేట్ ఎట్ ఓపెన్ అవుతుంది. లావా గేట్ చేశాను. నెక్స్ట్ పక్కన వస్తాయి. ఈ వీడియో అయితే ఇన్ని ఎండ్ చేసేద్దాం. పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 ఇంకా వస్తుంది తొందరలో. పార్ట్ 2 మనకైతే టైం లేదు. ఈసారి అయితే మనం ఏంటంటే ఐరన్ ఆర్మర్ ఆఫ్ చేసేసినాం. గోల్డెన్ యాపిల్ ఉంది. మనమైతే గోల్డెన్ యాపిల్ తింటున్నాం. ఓకే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.